మల్లాడు డ్రగ్స్ కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. కొంపల్లి డ్రగ్స్ కేసులో 6 నిందితుల్ని రిమాండ్కి తరలించారు. హర్ష మోహన్ కోసం ఈగల్ టీం కస్టడీ పిటిషన్ దాఖలు చేయనుంది. అటు కస్టడీలో సూర్య, రాహుల్ నోరు మెదపలేదని అధికారులు చెబుతున్నారు. సూర్య, రాహుల్ కు డ్రగ్ పెడ్లర్స్, నైజీరియన్లతో సంబంధాలపై ఈగల్ అధికారులు ఆరా తీస్తున్నారు. ఈ కేసులో నైజీరియన్స్ మీద కూడా ఈగల్ టీం ఫోకస్ పెట్టింది. అటు ఈ కేసులో పబ్ యాజమాన్యాలు హైకోర్టును ఆశ్రయించాయి. ఈగల్ టీం నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ను క్వాష్ చేయాలని పిటిషన్లో కోరారు. వాదనలు పూర్తి కాగా తీర్పును హైకోర్టు రిజర్వ్ చేసింది. పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ శశి అందిస్తారు. శశి, మల్లాడు డ్రగ్స్ కేసులో ఇప్పటి వరకు 8 మంది నిందితులను ఈగల్ టీం అధికారులు అరెస్ట్ చేశారు. 8 మంది ప్రస్తుతం చంద్రగూడ జైల్లో ఉన్నారు. ఈ 8 మందిలో 6 4 రోజుల పాటు కస్టడీలోకి తీసుకుని ఈగల్ టీం విచారించింది. ఈ కస్టడీ ఎదుర్కొన్న వారిలో ఇటు సూర్య ఉన్నాడు, ఆ తర్వాత పోలీస్ అధికారి కొడుకు రాహుల్ తేజ కూడా ఉన్నారు. అయితే ఇద్దరిని విచారించినటువంటి సందర్భంలో ఎక్కడ కూడా వీరు ఈగల్ టీం సహకరించడంతో కూడా ఇప్పటికీ సమాచారం అందుతుంది. ఇక ఈగల్ టీం అధికారులు అనేటువంటి ప్రశ్నలకు దాదాపు ధోరణి అవలంబించారంటూ కూడా ప్రజెంట్ మనకు అందుతున్నటువంటి సమాచారం. అయితే ఈ కేసులో మిగతా 2 నిందితులు హర్షతో పాటు మోహన్, ఈ ఇద్దరిని కూడా కస్టడీలోకి తీసుకుని విచారించాలంటూ కూడా ఈగల్ టీం భావిస్తోంది. అందుకు అనుగుణంగానే కస్టడీ పిటిషన్ కూడా ఇప్పటికే దాఖలు చేసినట్టుగా తెలుస్తోంది. ప్రధానంగా హర్ష, ఆ తర్వాత మోహన్, ఈ ఇద్దరు కూడా డ్రగ్స్ సూర్యకు చేరవేయడంలో చాలా కీలకంగా వ్యవహరించాలంటూ కూడా ఈగల్ టీం ఇప్పటికే భావిస్తోంది. అందుకు అనుగుణంగానే సూర్య స్టేట్మెంట్ కూడా ఇచ్చేది. ప్రధానంగా ఇటు మోహన్ థాయిలాండ్ నుంచి డ్రగ్స్ తీసుకొని వచ్చి సూర్యకి ఇవ్వడం, ఆ తర్వాత ఇటు ఇంకా మిగతా హర్ష కూడాను డ్రగ్స్ తీసుకొచ్చి సూర్యకి ఇవ్వడం లాంటివి కూడా చేసినట్టుగా ఇప్పటికే తెలుస్తోంది. సో ఇద్దరు కూడా విచారిస్తే ఇంకా ఇందులో కీలకమైనటువంటి విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం అంటూ కూడా ఈగల్ టీం భావిస్తోంది. మరోవైపు ఇప్పటి వరకు ఈ పబ్లలో ఈ డ్రగ్స్ సంబంధించినటువంటి సరఫరా గురించి ఇప్పటికీ 3 పబ్ల మీద కేసులు నమోదు చేసినటువంటి సందర్భం కూడా ఉంది. ఈ 3 పబ్లకు సంబంధించిన యాజమాన్యాలు కూడా ప్రజెంట్ హైకోర్టును ఆశ్రయించాయి. తమపై నమోదు చేసినటువంటి ఎఫ్ఐఆర్ ను కొట్టివేయాలంటూ కూడా హైకోర్టును ఆశ్రయించారు. సో హైకోర్టులో ఇదే అంశం మీద వాదనలు జరిగాయి. ప్రజెంట్ తీర్పును రిజర్వ్ చేసినట్టుగా తెలుస్తోంది. సో దీనికి సంబంధించినటువంటి తీర్పు వెలువడాల్సిన అవసరం అయితే ఉంది. ఇదొక అంశం. అయితే ప్రధానంగా రాహుల్, ఆ తర్వాత సూర్యకి ఎవరైతే డ్రగ్స్ సరఫరా చేశారో నైజీరియన్ల మీద కూడా ఈగల్ టీం అధికారులు నిఘా ఉంచారు. సో వారిని అదుపులోకి తీసుకోవడానికి కూడా ఇప్పటికే ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తోంది. అందుకు సంబంధించినటువంటి వివరాలు కూడా ఆరా తీసేటటువంటి ప్రయత్నం ఇటు ఈగల్ టీం చేస్తూ ఉంది. ప్రధానంగా నైజీరియన్లు ఎక్కువగా ఈ డ్రగ్స్ సరఫరాలో ఉంటూ ఉన్నారు. నైజీరియన్ల నుంచే హైదరాబాద్ కు డ్రగ్స్ సప్లై అవుతూ ఉంటాయి. అయితే ఇప్పటి వరకు కూడా ఈ సూర్య ఇటు ఢిల్లీ నుంచి డ్రగ్స్ తెప్పించుకున్నాడు. ప్రధానంగా ఈ పార్సిల్ ద్వారా హైదరాబాద్ కి డ్రగ్స్ తెప్పించాడు. నిక్ అనేటటువంటి ఒక నైజీరియన్ ఢిల్లీ నుంచి డ్రగ్స్ ఇక్కడికి పంపించినట్టుగా తెలుస్తోంది. కాబట్టి ఆ నిక్ మీద కూడా ఇప్పటికే పోలీసులు నిఘా ఉంచారు. మరోవైపు నిక్ తో పాటు మరో 4 నైజీరియన్ల మీద కూడా ఈగల్ టీం అధికారులు నిఘా ఉంచారు. ఇంకా ఇదే కేసులో సుమారు 17 మంది అబ్స్కాండ్ లో ఉన్నారు. ఈ 17 మంది గురించి కూడా ఇప్పటికే ఈగల్ టీం అధికారులు ఆరా తీస్తూ ఉన్నారు. వారిని సంప్రదించడానికి ప్రయత్నం కొనసాగిస్తూ ఉన్నారు. మరోవైపు ఈ 17 మంది కొంతమంది విదేశాలకు వెళ్ళిపోయినట్టుగా తెలుస్తోంది. రైట్, థ్యాంక్ యూ.